న్యూటన్స్ ఫస్ట్ లా ద్వారా దీంతో ఇది ముగించేద్దాం. ఎస్ సార్. న్యూటన్స్ ఫస్ట్ లా ద్వారా ఒక సైంటిఫిక్ నిరూపణ ఉంది. అసలు న్యూటన్స్ ఫస్ట్ లా అంటే ఏమిటి? అంటే ఏంటి న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్పాడు? ఒక ఆబ్జెక్ట్, మూవబుల్ ఆబ్జెక్ట్ ఉంది, మూవ్ అవుతుంది, దాన్ని ఆపాలంటే శక్తి కావాలి. దట్ ఈస్ వీఆర్ అప్లయింగ్ ది బ్రేక్స్. అలాగే ఒక స్టాచ్యూ స్టేట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే దానికి ఫోర్స్ని అప్లై చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ కెన్ బి మూవ్. అంతే కదా? అంటే ఒక నిశ్చల స్థితిలో ఉండేటువంటి ఆబ్జెక్ట్ని మూవబుల్ తేవాలంటే వీ హ్యావ్ టు అప్లై ది ఫోర్స్. అలాగే మూవబుల్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్ని ఆపాలంటే వీ హ్యావ్ టు అప్లై ఫోర్స్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో ఇది ఇక్కడ ఎందుకు ఉంది? ఇది ఎందుకు ఉందంటే మీరు ఒక పర్పస్ మీద ఇది ఇక్కడ పెట్టారు. అంటే దీన్ని పెట్టేవాడు ఒకడు ఉన్నాడు కదా అర్థం. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ లిఫ్ట్ ఫ్రమ్ సమ్ వన్, అంతవరకు ఇది ఇక్కడే ఉంటుంది. అవునా కాదా? అవును. మళ్ళీ దీన్ని ఎవరో తీసుకెళ్తే ఇది ఇంకో దగ్గరికి వెళ్తుంది. దీని అంతటి ఇది కదిలే శక్తి లేదు. ఆబ్జెక్ట్ ఇది ఇక్కడే ఉన్నది. మీరు కొన్ని సంవత్సరాలు దీన్ని ఇక్కడే అంటే తీయకపోతే ఇది ఇలాగే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మూవబుల్. అది మూవ్ అయ్యే శక్తి దానికి లేదు కదా. ఇప్పుడు చేప నీటిలో నుంచి తీసాం, ఏమైంది? గిలగిల కొట్టుకొని చనిపోతాం. అదే చేపను, చనిపోయిన చేప నీటిలో వేసాం, బతుకుతుందా? బతకదు చేప. మరి సైన్స్ ప్రకారం నీరే ప్రాణం అయితే, సైన్స్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నా, నీరే ప్రాణం అయితే ఈ చనిపోయిన చేప నీటిలో వేయగానే బతకాలి కదా. కానీ అప్పటికే దాని ప్రాణం పోయింది కదా. పోయింది. నీరే ప్రాణం అయితే అంటున్నాను. నీరే ప్రాణం అయితే బతకాలి కదా సైన్స్ ప్రకారంగా. అదే ప్రాణం అయితే ఖచ్చితంగా మళ్ళీ వేస్తే బతకాలి ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి? నీరు ప్రాణం కాదని తేలిపోయింది కదా. తేలిపోయింది కదా. మరి చేపకి నీరేమిటి? ప్రాణ ఆధారము. అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో ఆల్రెడీ ప్రాణం ఒకటి ఉన్నది, ఆ ప్రాణాన్ని నిలబెట్టేది అని అర్థం. నీరు ప్రాణం అయితే నీటిలో మళ్ళీ వేస్తే బతికేయాలి. అలాగే ఇప్పుడు చాలామంది యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. వాడు రేచకం కుంభకం చేస్తున్నాడు. వాడికి ఏదో కొంచెం 5 నిమిషాలు నేను ఉంచగలను అనేసి పందెం వేసుకున్నాడు అనుకుందాం. అంటే ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి ఇలా మనం చెప్తున్నాం. ఎందుకంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి. ఎస్ సార్. పందెం వేసుకున్నారు ఇద్దరు. వీడు 5 నిమిషాలు ఉండలేపాడు, చనిపోయాడు అనుకుందాం. మరి చనిపోయిన వాడి నాసికంలోకి గాలి వెళ్దా? వెళ్తుందిగా. శూన్య ప్రదేశంలో గాలి దూరపడడం సైన్స్లో నేర్చుకున్నాం. వెళ్తుంది. గాలే ప్రాణం అయితే తిరిగి బతకాలి కదా. మరి బతకటం లేదు కదా. అది మన ప్రాక్టికల్గా సత్యం కదా. సత్యమా కాదా? సత్యం. మరి గాలి ఏమిటి? ప్రాణ ఆధారం. అంటే ఆల్రెడీ ప్రాణం అనేది మనలో ఉంటే దాన్ని నిలబెట్టేది. క్లారిటీ వస్తుందా? ఎస్ సార్. ఆల్రెడీ ప్రాణం అనేది ఒకటి ఉంటే దాన్ని నిలబెట్టేది. ప్రాణ ఆధారం తప్ప అవి ప్రాణం కాదు. ఆల్రెడీ ప్రాణంలో ఉందన్న సంగతి మనకు తెలుసు. అది ఉన్నది కాబట్టి, ఇది సత్యం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నారు. అవునా కాదా? అవును సార్. కదా. ఎస్. ఆ ప్రాణం లేకపోతే మనం మాట్లాడలేం. సో ఇది ఉంది. మరి ఇది ఉన్నదంటే దీన్ని పెట్టేవాడు ఒకడు ఉన్నాడు కదా. న్యూటన్స్ ఫస్ట్ లా ద్వారా ఈ బెంచ్ ఇక్కడ ఉన్నదంటే పెట్టేవాడు ఒకడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? మరి అలాగే మన దీంట్లో ఇక్కడ ప్రాణం అని ఉన్నదంటే దాన్ని పెట్టేవాడు ఒకడు ఉన్నట్టే లేనట్ట? ఉన్నట్టే. వాడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, అణువణువున ఉన్నాడు. అణువణువుని కూడా నియంత్రిస్తున్నాడు వాడే. ఓకే. అంటే ఇది ఒక నేను అంటే భగవంతుడు ముందు కాన్సెప్ట్ అది నిర్ధారణ అయితే కానీ మనం ఆత్మజ్ఞానాన్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేం.
ఇందాక మీకు చెప్పాను, అంతర్లీనంగా బోల్డ్ అన్ని లోపల నడిపిస్తున్నాడు అతను, అన్ని అవయవాలని తనే నడిపిస్తున్నాడు. లేకపోతే లోపల ఎలా నడుస్తున్నాయి? మీకు ఇంకో సైంటిఫిక్ ఇది అక్కడ కూడా ప్రూవ్ చేశాను. ఇప్పుడు మనలోని మీకు ఇప్పుడు అన్నీ అనుకునేది అంతా చెప్పారు, బాగానే ఉంది. అసలు మనలోని ఆత్మ ఎక్కడ ఉంది? కరెక్టే. ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు ఆత్మ ఉందంటున్నారు, మీకు ఎగ్జాంపుల్స్ ఎక్కడ చెప్తున్నారు. ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా? ఏ భాగంలో ఉంది సార్? మీకు తెలియదు కదా. తెలీదు. కానీ నేను మీతోనే చెప్పిస్తాను. మీరే చెప్తారు ఎక్కడ ఉందో. చెప్పడమే కాదు, చూపిస్తారు. ఓకే, చూపించండి. ఒక పెన్ తీసుకురా. పెన్ను నేను ఇస్తాను సార్. ఈ ప్రయోగం నేను సభలో చేశాను. ఓకే, ఇది మీ పెన్ను, ఇది మీ పెన్ను. మీరు పారేసుకున్నారు, పడిపోయింది అనుకోవచ్చు. నాకు దొరికింది, ఇది నాకు దొరికింది. నేను ఇప్పుడు ఏమన్నాను, ఈ పెన్ ఎవరిది అని అడిగాను. మీరేమంటారు? నాది అంట. నాది అంటారు. నేనేమన్నాను, మళ్ళీ క్వశ్చన్ వేసాను, నాది అంటే ఎవరు అన్నాను. నాది అంటే నాదేనే అర్థం సార్. అంటే ఇంక నేను మళ్ళీ అలా క్వశ్చన్ వేసాను. ఇంకా నాది నాది అంటే నాది అని జవాబు చెప్పండి నేను అంటారు ఆఖరికి. అంతే కదా, నేను అని అంటారు కదా. నేను నాది అన్న రెండు ఒకటే ఇంచుమించు అర్థం. అవును, అంతే కదా. అయితే ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ తీసుకోండి, చూపుడు వేలు ఇలా పెట్టండి, నేను అని చెప్పండి. నేను అని ఎలా చెప్తారు? నేను. జాగ్రత్త చూడగా, నేనేం చెప్పాను ముందు? నేనేం చెప్పాను? ఆత్మ ఎక్కడ ఉన్నదో తెలియని వాళ్ళ చేత చెప్పిస్తాను అన్నాను. మీ చెయ్యి ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్తుంది. గుండెల దగ్గరికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది ఆటోమేటిక్గా. మరి ఇక్కడికే ఎందుకు వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? అర్థమైందా పాయింట్? అర్థమైంది సార్. ఇక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ నేను అని ఇక్కడ చూపించలేదు మీరు. ఇది తెలియని వాడితో చేయించాలి, తెలిసే వాడితో నేను చేయించను. ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మీరు నన్ను బ్లఫ్ చేయాలంటే ఇది తెలియని వాడి చేత ప్రయోగం చేయించాలి. తెలియని వాడి చేత కరెక్ట్గా అవుతుంది. తెలియని వాడి చేత 1,000,000 మంది మీద చేసిన ఇదే సక్సెస్. తెలిసిన వాడు ఎప్పుడు కూడా అబద్ధమే చెప్తాడు. అబద్ధమే చెప్తాడు, అందుకు నేను చేయించను. ఈవేల్తో చూపించిన ఇలా అంటాము, లేదా ఇలాగే అంటాం. అదనే అంటా. అయితే కరెక్ట్ ప్లేస్ ఇదన్నమాట, రైట్ సైడ్. ఇక్కడ హృదయ కుహరము దాని పేరు. ఓకే, హృదయ కుహరములో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి గుండె ఉంటుందని మనం చదువుకున్నామా లేదా? అవును. దిస్ ఆత్మ గివ్స్ ది ఎనర్జీ టు రన్ ది గుండె. అర్థమవుతుందా? గుండె అందుకే దగ్గర ఉంది. ఓకే, గుండె దగ్గరే అక్కడ ఉన్నాడు అతను. అంటే గుండె ఇక్కడ ఉంది, అతను ఇక్కడ ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. ఏం చేస్తుంది గుండె? అతని చైతన్య శక్తితోనే గుండె కొట్టుకుంటుంది. 24/7 ఇట్ ఈస్ వర్కింగ్. 24/7 ప్రాణం వర్కింగ్ కదా. కానీ మనసు ఎక్కువ వర్క్ చేస్తుంది, బట్ సమ్ టైమ్స్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది, దాని వర్కింగ్ లేదు. ఇంకా అర్థమవుతుంది కదా. ఇంత ఉంది. ఇదంతా మన వేదంలో చెప్పబడింది. సో వేదం మనం చదవం, గ్రంథాలు మనం చదవం, తెలుసుకోము, ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాం. అంటే అవును. దీనివల్ల అసలు మనిషి పరిపూర్ణ స్వామి ఇతను రమణ మహర్షి గారు, అసలు నువ్వు నన్ను తెలుసుకోవయ్యా, అసలు నువ్వంటే ఏంటో అప్పుడు ఆటోమేటిక్గా నీకు భగవంతుడు అర్థమవుతాడు. ఇప్పుడు నువ్వు నీలో ఏటన్నా తెలుస్తుంటే అర్థమైపోయిందా లేదా? నేను ఎవరనేది నాకు తెలిస్తే భగవంతుడు ఎవరనేది నాకు అర్థమవుతుంది. ఇంకా బోల్డ్ ఉంది నాలెడ్జ్. ఇంకా అతను ఏం చేస్తాడో లోన అన్నీ ఇందాక చెప్పాను కదా, అన్నిటికీ నీళ్ళే వేస్తున్నామండి. చెరుకులో మరి తీయగానే ఎలాగొచ్చింది, మిరపలో కారం ఎలాగొచ్చింది, ఆ చింతపండుకి పులుపు ఎలాగొచ్చింది, డిఫరెంట్ టేస్ట్స్. ఉసురులో వగర ఎలాగొచ్చింది, అంతే కదా. సార్, అంతర్లీనంగా లోపల నడిపిస్తున్నాడు.
ఆ కార్యం ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు. నీకు ఎంతవరకు తెలుసు అంటే నీళ్ళు వేయడం వరకే తెలుసు, దున్నడం వరకే తెలుసు, విత్తనాలు వేయడం వరకే తెలుసు. ఆ విత్తనంలో ఇదే టేస్ట్ రావాలనేది మనకు తెలియదు. రైట్. సో చాలా చక్కటి సరైనటువంటి వివరణ మాకు ఇచ్చారు సార్, చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన వాటి నుంచి నేను చాలా విషయాలు కూడా నేర్చుకున్నా. మీరే చెప్తున్నారు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని. సో ఖచ్చితంగా అది కూడా మరొక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా దాన్ని కూడా మా వ్యూవర్స్కి తెలియపరిచేలాగా మనం ముందుకెళ్దామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కూడా. అలాగే ఈ మంత్రం మీద అంటే నేను జనాల్లోకి ఇవ్వాలనుకునేటువంటిది నెక్స్ట్ మంత్రం. అసలు మంత్రం పనిచేస్తుందా లేదా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని చాలా మంది క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. అవును, ఎప్పటి నుంచో ఉంటుంది అది. మంత్రాలకి చింతకాయలు రావడం కాదు, చింతలే రాలుతాయి. ఓకే, చింతలే రాలుతాయి. అందులో నో డౌట్. అది ఎలా అనేది వచ్చే ఇంటర్వ్యూలో ప్రూఫే, వచ్చే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నిరూపిస్తాం. నిరూపిస్తాం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఒక సైంటిఫిక్ విజనే కదా ఉంది. ఎస్ సార్. ఎక్కడ నేను ఏదో పురాణాలు ఇది అది తీసుకోలేదు. ఒక సైంటిఫిక్ అప్రోచ్తోనే అన్నిటికీ ముందుకెళ్ళాను. అణువులు పరమాణువులు వాటితోనే వెళ్ళాను. అది మీకు అర్థం అతను ఏం చేస్తున్నాడు లోపల అనేటువంటిది మీ కరెంట్ ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు నాగేశ్వరరావు ఎలాగున్నాడు అంటే మనకు ఎవరికి తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ వీధిలో ఒక కుర్రను చూపించి నాగేశ్వరరావు ఎలాగ ఉంటాడని చెప్తాం. అలాగా మీకు అంటే భగవంతుడు ఎలాగ ఉండాలంటే మనకి ఇక్కడ దొరికేది ఒక ఈ విద్యుత్ శక్తి. ఇప్పుడు బల్బు పాడవుతుంది కానీ విద్యుత్ శక్తి పాడవుతుందా? ఎన్నో బల్బులు పోతూ ఉంటాయి, ఎన్నో ఫ్యాన్లు పాడవుతుంటాయి. కరెంట్ ఎప్పుడు 1000 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, 100 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. అది ఎప్పుడు పాడవు. ఆత్మ అంతే, అది ఎప్పుడు పాడవు. రైట్. చాలా చక్కటి వివరణ సార్. మా అందరికి కూడా చాలా మందికి ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని నేను చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. రైట్. సో గైస్ చూసారు కదా, నేను ఏదైతే అడిగానో ఆ ప్రశ్నకు సైంటిఫిక్ రీజన్స్తో నేను చెప్తాను. నేను ఏమో మూఢనమ్మకాలుగా ఏమేమో తీసుకుని బలంగా అలా చెప్పను అంటూ కూడా ఫస్ట్ ఆయన చెప్పారు. సో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూని ఖచ్చితంగా మీరు చూడండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఆయన చెప్పిన వాటి నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆ కామెంట్స్ని తీసుకుని మరొకసారి నేను ఆయన ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.